హర హర మహాదేవ్. శ్రీ శివాయ గురవే నమః. మనం ఇందాక ఆయన మన బాలయోగేశ్వర భగవాన్ గారి గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత ఎపిసోడ్ చెప్తున్నాను వినండి. శ్రీ శివాయ గురవే నమః. మనం గురు మహారాజు గారి మహత్యం అద్భుతము ఇంకొకటి చెప్పుకుందాము. అదేమిటంటే పౌర్ణమి రోజు పర్వదినం అన్నమాట. ఆ రోజు సోమవారం భక్తులందరూ అధిక సంఖ్యలో గురు మహారాజు గారిని భగవాన్ గారిని దర్శనం చేసుకోవటానికి వస్తూ ఉంటారన్నమాట. బాగా భజనలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉండగా ఒక రోజున ఒక అతనికి పాము గరిచింది. పాము గరిచేటప్పటికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ ఏడ్చుకుంటూ భయంతో పరిగెత్తుకుంటూ కంగారుగా వాళ్ళందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వీలే ఉంది అక్కడ అర్ధరాత్రి, పైగా ఏమీ దొరకవు వెళ్ళటానికి. అయితే అందులో ఒక భక్తుడు అంటారు, మన బాలమహారాజు భగవాన్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్దాము, ఆయన సాక్షాత్తు ఈశ్వరుడు, అంతటి మన మహానుభావుడు మన దగ్గర ఉండగా డాక్టర్ అంటారేమిటి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇంకా గతిలేక మనసులో ఇష్టం ఉన్నా ఉండకపోయినా సరే చూద్దాము అని చెప్పేసి ఆ ఆవేదనలో ఆ బాధలో ఆ ఊరు గ్రామం పెద్ద చెప్పిన తర్వాత వాళ్ళు వస్తారనమాట భగవాన్ దగ్గరికి. వచ్చిన తర్వాత భగవాను బాధపడకండి, ఏం కాదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఆ పాట అంటాడు. ఆ గ్రామ పెద్ద బాధపడకండి, ఏం కాదు, భగవాన్ బాలమహారాజు మనతోనే ఉన్నారు, ఇక్కడ మన దగ్గర ఉన్నారు, చలో చలో అని ఎడ్ల బండిని పైన అతన్ని తీసుకొని పైకి తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత స్పృహలో లేని ఆ యువకుడిని చూసి ఆయన కొంచెం చెయ్యి ఇలా అనగానే అందరూ భజనలో అవన్నీ ఆపి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారనమాట. జపంలో ఉన్న బాలమహారాజు గారు ఏం చేస్తారంటే, చాలా అద్భుతమైన విషయం ఇదనమాట. ఆయన ఏం చేస్తారు, కళ్ళు తెరిచి చూసి ఇంత చిన్నదానికి ఎందుకు అంత కంగారు పడుతున్నారు మీరు అని, ఏమిటో అంటూ నీళ్ళు తాగించండి కాసి అని చెప్పేసి వాళ్ళకి చెప్తారనమాట. చెప్తే అక్కడ ఉన్న డాక్టరు ఒక ఆయన కొంచెం తెలుసు అనమాట వైద్యం అతనికి. డాక్టర్ అంటే డాక్టర్ కాదు, కొంచెం వైద్యం తెలిసిన ఆయన అనమాట. ఆయన అంటాడు, పాము గరిస్తే నీళ్లు తాగిస్తే ఆ విషయం అంతా ఒంటికి పాకి అతను చచ్చిపోతాడు, ఏంటి మీరు అలాంటిది చెప్తారు అని చెప్పేసి అని అంటారు. అంటే అప్పుడు తల్లిదండ్రులు కూడా మనసులో బాధపడుతూ ఈయనేమో ఇలా చెబుతున్నారు, భగవాన్ ఏమో నీళ్ళు తాగమంటున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఏదైతే అదే అయింది, భగవాన్ మీద మనం భారం వేసేద్దాం అన్న భావన, భక్తి భావంతో వాళ్ళు మహారాజు చెప్పినట్టుగానే నీళ్ళు తాగిస్తారనమాట. తాగించిన తర్వాత ఆయన అంటాడు, విశ్వాసించుకోండి, హరహర మహాదేవ్, ఊపర్ నహి రహేతో జావో అన్నాడు. అనగానే కొంతసేపటికి ఆ పిల్లవాడు మంత్రం వేసినట్టుగా, అదేమి ఆశ్చర్యమో అద్భుతమో కానీ మహానుభావుల లీలలు మనకి తెలియవు. వాళ్ళేమిటో మనకి నెగిటివ్గా చెప్పినట్టు ఇది నిజమేనా అని మనం చాలా తేలికగా తీసేస్తాం. కానీ మనకి వాళ్ళ మహత్యాలు, వాళ్ళ లీలలు, వాళ్ళ అద్భుతాలు, వాళ్ళ తపస్సంపన్నులు, అందుకని వాళ్ళు అన్నవి మనం తప్పకుండా విశ్వాసంతో చెయ్యాలన్నమాట. అప్పుడు కానీ మనకి అనన్యమైన భక్తి కలిగి మనం ఆ ఉపకారమేమో పొందుతాం. అలా ఆ పిల్లవాడు ఏం చేశాడు, వెంటనే లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి భగవాన్ కాళ్ళ మీద పడి ఏడుస్తాడనమాట. దేదీప్యమానంగా బాలమహారాజు ఆ ప్రాంతంలో ఉండగా ఆ గ్రామ ప్రజలకు ఏమిటి లోటు, అందరూ ఆనందంగా ఉంటూ భజనలు చేసుకుంటూ ఉంటారు అన్నమాట.
ఇలా ఉండగా తెల్లవారుజామున ఆ ఊరంతా పాకింది, ఇలా జరిగింది ఇలా జరిగిందని. పాకేటప్పటికి అక్కడి నుంచి భక్తులు ఇంకా మరీ ఎక్కువ మంది ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి కూడా, బయట ఊళ్ళ నుంచి కూడా రావటం మొదలుపెట్టారు మన భగవాన్ దగ్గరికి. చూసారా భగవాన్ గారి మహత్యాలు. తెలుసుకోండి, తెలుసుకొని ఆయన పైన భక్తి విశ్వాసాల నుంచి మనం అందరం అంత భక్తితోనూ మనందరం తరించుదామని. హర హర మహాదేవ్. ఓ శాంతి శాంతి శాంతి. జయ బ్రహ్మరాంబ. ఇప్పుడు